హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే మేము మేడారం వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేశాను. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇది అమ్మవారి జాతరకి అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే మొదటిసారి. అంటే మా బాబు పుట్టకముందు ఒకసారి మొక్కుకున్నాను, ఫస్ట్ పెద్ద బాబు అప్పుడు. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి మా బాబు పుట్టిన 7 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ నాకు కుదిరిందనమాట వెళ్ళడానికి. సో పొద్దున మాకు అక్కడ కొంచెం తినడానికి అనేసి ముందు రోజు ఇవి స్నాక్స్, కొంచెం అరిసెలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు. నేను ఆల్రెడీ మురుకుల వీడియో నేను మన ఛానల్లో పెట్టాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇది అటుకుల మిక్చరు, అవన్నీ కూడా కొంచెం అన్నీ ఒక కవర్లు వేసి ప్యాకింగ్ అయితే చేసి ఇలా ఒక బకెట్లో అయితే స్టోర్ చేసుకున్నాము. ఇదైతే మనం పులిహోర కోసం నైటే కొంచెం పులుసు చేసి పక్కన పెట్టుకున్నాను. చపాతీలు కూడా ఇలా రెడీ చేసుకున్నాము, పుల్కల్లాగా, ఆయిల్ లేకుండా. ఆ తర్వాత నెక్స్ట్ డే పులిహోర అవన్నీ కూడా కలిపేసుకున్నాను. అయితే ఆ వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే రాత్రి 2:30కి 2కి అలా లేచి స్నానం అవన్నీ చేసి రెడీ అయిపోయి బయలుదేరామన్నమాట. ముందు కారులో చూసారు కదా, డిక్కీ ఓపెన్ చేసి లోపల స్పేస్ లేక వెనకాల డిక్కీలో కూడా ఇద్దరు కూర్చున్నారు. అయితే నేను ఒకరు పడుకున్నారు, ఒకరేమో కూర్చున్నారు. సో కనిపిస్తుంది కదా అనేసి కొంచెం వీడియో అయితే కొంచెం తీసాను. ఇక్కడ మొత్తానికైతే మేడారం దగ్గరకు వచ్చేసాము. ఇది మనకి ఇది బ్రిడ్జి పైనకించింది, మనకి జంపన్న వాగు అంటారు కదా. సో దానిపైనకించి అయితే వెళ్ళిపోతున్నాము, ముందుకు వెళ్ళిపోయాము. ఇది వాగులో అయితే నీళ్ళు అయితే ఎక్కడ మనకి లేవు అనమాట ఎక్కువ. అయితే మేము ఈ మేడారం జాతర అయిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట. ముందు చాలా రష్ ఉంది, అందులోనూ మా తాతయ్య కూడా మళ్ళీ మాతో పాటు వస్తా అని చెప్పడంతో ఇక అలా మా ప్రయాణం కొంచెం ఆగిపోయింది. ఈ నడవడం ఎక్కువ ఉందని చెప్పేసి తాతయ్యకి తీసుకురాలేదు. అండ్ ఆయన ఎంతసేపు అంటే మాకు దాదాపుగా ఒక 6-7 గంటలు పట్టింది జర్నీ. కారులోనే వచ్చాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టింది. సో దానివల్ల ఆయన ఎక్కువసేపు కూర్చోలేడని చెప్పేసి ఆయనకి ఇంటికాడనే వదిలేసి మేము మార్నింగ్ బయలుదేరి వచ్చేసాము. ఇక్కడైతే ఫస్ట్ కొంచెం అటు సైడ్ దిగి చూసాము, వాటర్ ఎక్కడైనా ఉంటుందేమో, జస్ట్ కొంచెం కాలైనా కడుక్కొని వెళ్దామని చెప్పేసి. సో నీళ్ళు ఎక్కడ లేవని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇటు సైడు వచ్చాము. ఇటు సైడ్ కొంచెం ఒక దగ్గర చోట నీళ్ళు ఆగినాయి. అవైతే వాళ్ళకి జంపన వాగులు అయితే మనకి పైనుంచి నీళ్ళు అయితే ఏం రావట్లేదు వాగుల నుంచి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ వాగులోనే బోర్లు వేశారు అక్కడక్కడ. సో ఆ బోర్ నీళ్ళతోని మనకి ఇక్కడ ఈ వాగులో నీళ్ళు నింపుతున్నారు. అక్కడక్కడ మనకి మధ్యలో కొంచెం అది కాలువల్లాగా కొంచెం గుంతల్లాగా చేసేసి అక్కడ నీళ్ళు నింపేస్తున్నారు. భక్తులకి స్నానాలు చేసుకుంటే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. ఇక్కడైతే మేము దిగేసి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ కూడా మనకి అమ్మవారిది ఫోటో అవన్నీ కొంచెం దిమ్మెల్లాగా గద్దెలాగా చేసి బంగారం ఎక్కించి పూజ చేసుకున్నారు, కోడిని కోసేవాళ్ళు. సో ఈ విధంగా చేసుకున్నారు. ఇక్కడైతే మేము దిగి లోపలికి వెళ్తున్నాము. చూడండి, పక్కన వేరే వాళ్ళు చాలామంది చేస్తున్నారు, కాకపోతే మేము ఆల్రెడీ ఇంట్లో స్నానం చేసే వచ్చాము కాబట్టి ఇక్కడ మాకు కొంచెం కాలు చేతులు కడుక్కొని వెళ్దామని వచ్చాము. ఇంకా చాలు, మంచి ఇక్కడ చూడు దండం పెట్టినావా? పిల్లలు అయితే ఒకరి మీద ఒకరు నీళ్ళు పోసుకుంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ జంపన వాగులో స్నానం చేసి మన కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి జంపన వాగుకి మొక్కేసి మనకి కోరిన కోరికలన్నీ కూడా ఇక్కడ మనం మొక్కుకుంటే తీరుతాయన్న నమ్మకంతో ఈ విధంగా స్నానం చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు. మేమైతే కాలు చేతులు కడిగి తల మీద నీళ్ళు వేసుకొని వెళ్ళాము. ఫస్ట్ ఎవరు పోసి రాని కాళ్ళు ఎట్లా కడుక్కుంటారు? మెల్లగా 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 ఇక్కడ ఇది కావాలి, కావాలి. అరే అరే నేను ఇప్పుడు తీస్తా, నేను తీస్తా.
ఏ నాని ఆగు. అందరం కాళ్ళు కడుక్కున్నామా, అయితే ఒకరు మాత్రమే కడుక్కోలేదు. మీకు చూసారు కదా, ఆయన లాస్ట్ ఇయర్ అంటే స్టార్టింగ్ 2 years బ్యాక్ ఆయనకి ఇక్కడ ఎస్ఐ డ్యూటీ పడ్డప్పుడు ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గరనే 5 రోజులు ఉన్నాడు. సో అప్పుడే నా మొక్కలన్నీ చల్లించుకున్నా అనేసి ఆయన కాలు చేతులు కడుక్కోవడానికి కూడా వాగులోకి దిగలేదనమాట. అదే అక్కడ జరిగింది. సో ఇక్కడైతే మేము అక్కడ నుంచి వాగు దగ్గర జంపన వాగులో కాలు చేతులు కడుక్కొని ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము అమ్మవారి దర్శనానికి అనమాట. సో ఇక్కడ మేము బంగారం ఇంకా తీసుకోలేదు, ఎక్కించేది ఒక షాప్లో అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, మనకి నిలువెత్తు బంగారం కొంతమంది మొక్కుతారు కదా, ఈ విధంగా మనం మన బరువు ఎంత ఉంటుందో ఆ విధంగా మనం మొక్కిన దాన్ని అలా కూర్చుని దాంతోపాటు పక్కన బంగారాన్ని కూడా జోకి అలా ఎక్కిస్తారనమాట. అయితే మొత్తం బంగారం ఏమి ఎక్కించరు, మనం మొక్కిన దాంట్లో బంగారం ఎంత ఉంటే అంత జోకిచ్చి ఆ తర్వాత అమ్మవారికి కొంచెం 1 కిలోనో 2 కిలోలో 5 కిలోలు 10 కిలోలు అలా సమర్పిస్తారు. సో ఈ విధంగా అయితే ఫస్ట్ అమ్మవారి దగ్గరికి లోపలికి ఎంటర్ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నాకు అసలు ఇక్కడ విషయాలు ఏమి అంటే కొంచెమే తెలుసు అనమాట, మొత్తం ఫుల్గా తెలుసు అని నేనేం చెప్పాను. ఎందుకంటే నేను మొక్కడం అయితే మొక్కాను, కానీ ఫస్ట్ టైం అనమాట రావడం. నేను అసలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా రాలేదు. పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని తెలుసు. సో ఇప్పుడైతే మేము లోపలికి వచ్చేసాము, గద్దె దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నేను మొక్కుకున్న మొక్కు ప్రకారం ఇక్కడ నేను ఎంతైతే మొక్కుకున్నానో నిలువెత్తు బంగారం మంచి వెయిట్ ఎంత ఉంటారో అంత బంగారం తీసుకుంటే 65 రూపాయలు కేజీ లెక్క ఇస్తారు. మనకి సపరేట్గా కిలో లెక్క తీసుకుంటే 100 రూపాయలు కిలో చొప్పున ఇస్తారు. ఇక్కడ కొంచెం కెమెరా ఆఫ్ అయింది, అందుకే ఫొటోస్ తీశారు. తీసేవాళ్ళు సరిగా లేక వాళ్ళకి రాక ఈ విధంగా నా పరిస్థితి అనమాట. వీడియో తీయకుండా ఫొటోస్ తీశారు. ఇక్కడైతే మొత్తానికి ఫస్ట్ సారక్క గద్దె దగ్గరికి వెళ్ళాము, అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకుని ఆ తర్వాత సమ్మక్క తల్లి దగ్గరికి కూడా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము. పక్కనే మనకి పగడిందరాజు గోవిందరాజులది కూడా ఉంటుంది. సో ఆ వీడియో నేను తీశారనుకున్నాను, కానీ వాళ్ళు వీడియో అయితే తీయలేదు, ఇక అంతవరకే తీశారు, మొత్తం క్లియర్గా ఏం చూపించలేదు. మేము వెళ్ళేసరికి కూడా చాలా రష్ అయితే ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు. సో ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 week అంటే వెళ్ళిన సండే వెళ్ళాము కదా, నెక్స్ట్ సండేకి ఈ విధంగా మేము ఇంట్లో అమ్మవారికి అక్కడ మేము కోడిని కోయలేదు. ఎందుకంటే అక్కడి నుంచి సమ్మక్క సారక్క తల్లి దర్శనం చేసుకున్నాక మళ్ళీ అది లక్ష్మీనరసింహస్వామి దర్శనం అవన్నీ కూడా మళ్ళీ అది రామప్ప టెంపుల్ అవన్నీ కూడా వెళ్ళాము. సో దానివల్ల అక్కడ మేము కోడి కోసుకొని తినడం కానీ అవన్నీ ఏం చేయలేదు. చాలామంది అక్కడ వెళ్ళిన వాళ్ళు కోడి కానీ లేకపోతే మేకలు గొర్రెలు అవన్నీ కూడా కోసుకొని అక్కడనే 2-3 రోజుల పాటు ఉండి వస్తారు. అయితే మేము వెళ్ళింది ఫస్ట్ టైము, అవన్నీ ఏం చేయలేదు, వేరే టెంపుల్స్కి వెళ్ళాలి కాబట్టి. ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా మేము ఈ నల్ల మట్టి ఉంటుంది కదా, బంకమట్టి, దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా మేము అమ్మవారి గద్దెల లెక్క చేసేసి దాన్ని పసుపు కుంకుమలు ఈ విధంగా ముగ్గులు వేసి బొట్టు పెట్టేసి, ఈ మనకి వెదురు బొంగు ఉంటుంది కదా, అమ్మవారు అక్కడనే వెలిసారు. మళ్ళీ అంటే అడవిలోనే పుట్టారు, అలాగే మనకి అమ్మవారు కూడా అడవిలోనే మాయమయ్యారు, మళ్ళీ అక్కడనే వెలిసారని చెప్తుంటారు కదా. సో దాని ప్రకారం అమ్మవారికి ఇది వెదురు బొంగుతో ఎక్కువగా పూజిస్తుంటారు కాబట్టి ఆ వెదురు బొంగు ఆకుల్ని ఈ విధంగా తీసుకొచ్చి, మనకి సన్న కర్రలు ఉంటాయి కదా వెదురు బొంగుల్ని, అవన్నీ తీసుకొచ్చి ఈ విధంగా గద్దెల మధ్యలోకి ఈ విధంగా పెట్టేసి పూలు అలాగే మనకి ఇలా ముగ్గు పెట్టేసి మాకు తెలిసిన విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాము. మాకు పూర్తిగా తెలుసని ఏమి చెప్పలేము. నార్మల్గా అయితే మాకు కొంచెం తెలిసిన పద్ధతిలోనే చేసుకుంటున్నాము. నార్మల్గా దీపం వెలిగించి అగరబత్తి సాంబ్రాణి వెలిగించి అంటే ఇలా చేయాలని మాకు మా పిన్ని చెప్పిందనమాట. సో వెళ్ళిన వాళ్ళు ఇలా చేశారని చెప్తే సో దాని ప్రకారం అయితే మేము చేస్తున్నాము. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు, అలాగే మాకు ఇదే మొదటిసారి కాబట్టి
ఇక ఏదన్నా కూడా మనకి ఏమైనా తప్పులు ఉన్నా కూడా అమ్మవారే చూసుకుంటారు, అమ్మవారే రక్షిస్తారు. కాబట్టి ఇక మనకు తోచినంతలో ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి ఒక గ్లాసులో అయితే కొంచెం అమ్మవారిది బంగారాన్ని కొంచెం పానకంలాగా వేయడానికి ఈ విధంగా కొంచెం నీళ్ళు, అలాగే కొంచెం లోపల చిన్న ముక్క బంగారం ముక్కని వేసేసి, అంటే బంగారం అంటే బెల్లం, అమ్మవారికి నైవేద్యం సమర్పించేది అక్కడ మనకి బంగారం అంటే బెల్లమే కాబట్టి, సో అదే నార్మల్గా అయితే మనకి దొరికితే కనుక ఇప్పపూలు అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి. ఇప్పపూల పానకం అనేది ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు. సో అది మనకి అందుబాటులో లేదు కాబట్టి ఈ విధంగా మనం ఈ బెల్లం బంగారంతో చేసిన పానకాన్ని ఇక్కడ మీకు ఇది అమ్మవారికి సమర్పిస్తున్నాము. ఇప్పుడైతే మనకు అక్కడ కోడి కోయలేదు కాబట్టి ఇంటికి ఒక నాటుకోడి పుంజు అనమాట. ఇది నాటుకోడి పుంజు నల్ల తీసుకొచ్చి కోస్తున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం పసుపు కుంకుమతోని బొట్లు అయితే పెట్టేస్తున్నాము. ఇది నల్ల కోడి అనమాట. కోడి పుంజు, కోడి కాదు, పెద్దమ్మ పెడుతుంది బొట్లు, అవన్నీ కూడా పెట్టేసి మొక్కేస్తున్నాము. ఇక్కడ మనకి ఈ ఇంటి దగ్గర ఇలా గద్దెలు పెట్టి అమ్మవారికి మొక్కినప్పుడు మంచిగా మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని మంచిగా మొక్కేస్తే అవన్నీ కూడా నెరవేరిపోతాయి. సో ఇది పానకం మీదగా చేసాం కదా, అది కూడా కొంచెం ఈ విధంగా కోడికి వేస్తున్నాము అమ్మవారికి. ఎందుకంటే మనకి అమ్మవారికి కోడిని సమర్పిస్తున్నాం కాబట్టి ఇది కూడా అమ్మవారికి చేరుతుందనేసి ఈ విధంగా పానకాన్ని అయితే సమర్పించేసి ఆ తర్వాత ఈ కోడిని అయితే కోసేస్తున్నాము. చాలామంది అక్కడనే ఉండి అక్కడనే కోస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా చాలా రష్ ఉండే అనమాట. సో అందువల్ల వీడియోస్ ఏగా తీయలేదు. అలాగే నా ఫోన్ మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు తీస్తారని చెప్పేసి. సో వాళ్ళైతే వీడియో కొంచెమనే తీసి ఆపేశారనమాట, ఫుల్గా తీయలేదు. సో నేనేమో మొత్తం తీశారనుకున్నాను, ఇంటికి వచ్చి చూస్తేనేమో ఇంతే ఉందండి. సో మళ్ళీ ఎప్పుడన్నా కుదిరితే కనుక మొత్తం ఫుల్ వీడియో నేను తీయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మా అమ్మవారికి కొంచెం ఒక కొబ్బరికాయని మా బాబుతో కొట్టించాను. కొబ్బరికాయ అయితే ఈ విధంగా పలిగింది చూడండి. అమ్మవారికి పానకాన్ని కూడా సమర్పించేసాము, అవన్నీ కూడా జరిగిపోయాయి. లాస్ట్లో ఈ కోడి పుంజు ఉంది కదా, కోడి పుంజుకి కూడా కొంచెం ఈ అమ్మవారి కోసం రెడీ చేసిన పానకం ఏదైతే ఉందో దీనిని కూడా ఈ విధంగా కొంచెం కోడి మీద ఈ విధంగా చల్లేసి ఆ తర్వాత కొంచెం కోడికి కూడా నోట్లో పోస్తున్నమాట, తాగిపిస్తున్నాము పానకాన్ని. ఎందుకంటే మనం అమ్మవారికి ఈ కోడిని ఇస్తున్నాం కాబట్టి మనం ఇది పానకం కూడా మనకి డైరెక్ట్గా అమ్మవారికి సమర్పించినట్టుగా భావిస్తూ ఈ విధంగా కొంచెం కోడికైతే తాపించాము. సో ఇదంతా కూడా మాకు కొంచెం అంటే మాకు తెలిసిన విధంగా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎప్పుడు చేయలేదు, మాకు ఇదే కొత్త, ఫస్ట్ టైం మేము చేయడం అయితే. మాకు తెలిసిన వాళ్ళు చెప్పిన విధంగా అయితే మేము ఈ విధంగా చేసుకున్నాము. సో మా బాబుతోనైతే ఈ విధంగా కొబ్బరికాయని కొట్టిస్తున్నాను. సో నేను జంపన్న వాగు దగ్గర ఒక టాపిక్ అయితే చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ ఈ వీడియో అంతా మాట్లాడేశాను, మళ్ళీ వీడియో అంతా అటు ఇటు అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ మనం వాగులో స్నానం చేసేటప్పుడు, ఎందుకంటే మనకి ఆ జంపన్న వాగు అనేది స్నానం అనేది చాలా పవిత్రమైనది. అందులో మనకి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, కష్టాలన్నీ తీరుతాయనే నమ్మకంతో భక్తులంతా కూడా అక్కడ స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత మనం అమ్మవారికి దర్శనానికి వెళ్తుంటాం కదా. సో అక్కడ మనకి చాలామంది స్నానం చేయడం వలన అపరిశుభ్రంగా ఉండడం కానీ, లేకపోతే నీళ్ళు గలీజ్ అవ్వడం కానీ, చుట్టుపక్కల ఈగలు దోమలు, లేకపోతే మనకి చాలామంది అపరిశుభ్రంగా ఉంటుంది. కొంతమంది బాత్రూమ్స్ కూడా వెళ్ళినవి చుట్టుపక్కల మనకి కనిపిస్తుంటాయి కదా, అవన్నీ చూసి కూడా మనం చీ అనడం కానీ, గలీజ్గా ఉంది అనడం, పక్కనే ఉమ్మేయడం కూడా అవన్నీ చేయకూడదు. అది పాపం అంట. సో అవన్నీ ఏమీ చేయకూడదు. మనం అంతా కూడా అమ్మవారిని తలుచుకుంటూ, ఒకవేళ మీకు కుదిరితే స్నానం చేయాలనుకుంటే స్నానం చేయొచ్చు, లేదా కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం తల మీద నీళ్ళని చల్లుకొని జంపన వాగు దగ్గర జంపనాన్ని మొక్కేసి ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. అంటే మీ వీలుని బట్టి అనమాట. మేమైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికాడ నుంచి స్నానం చేసి బయలుదేరాం కాబట్టి ఆ విధంగా చేసాము. ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసాము.
సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో అనేది మరింత కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేసి ముందుకు తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లాస్ట్లో అయితే కోడిని అయితే కట్ చేసాము. ఇక కోడిని అంతా కూడా మొత్తం పైన పొట్టంతా తీసేసి నేనే కోసాను అనమాట. ఇక నాకు వచ్చినట్టు కోసి కూర అయితే వండేసాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే. సో అందరి మీద ఆ సమ్మక్క సారలమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి.